బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. దేవుని బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. మీకు తెలుసా, దేవుని చెయ్యి అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. దేవుని చెయ్యి అంటే ఆయన కాపుదలకు గుర్తు. దేవుని చెయ్యి అంటే ఆయన నీడకు గుర్తు. దేవుని చెయ్యి అంటే దేవుని సన్నిధికి గుర్తు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధికి గుర్తు. కనుక ఆయన చేతి క్రింద మనం ఉండాలి. ఆయన చేతి క్రింద ఉండాలి. దీన మనస్కులమై ఉండాలి. మన కొరకు గాయపరచబడిన చెయ్యి, మనల్ని కాపు కాచే చెయ్యి, మనల్ని ఆశీర్వదించే చెయ్యి, మనల్ని స్వస్థపరిచే చెయ్యి దేవుని చెయ్యి. ఆయన చేతి క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని నీడలో, దేవుని ఆత్మలో, దేవుని చేతి క్రింద మనం దీన మనస్కులమై ఉండాలి. దయచేసి చేతులు జోడించి చెబుతున్నాను, మీరు దేవుని చేతి క్రిందకు రావాలి. దేవుని చేతి క్రిందకు రావాలి. లోకం చేతుల క్రిందో, పాపం చేతుల క్రిందో, సాతాను చేతుల క్రిందో నీ బ్రతుకు ఉండకూడదు. దేవుని చేతి క్రిందకు నీవు రావాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై మనం ఉండాలి. కనుక నమ్రతతో, తగ్గింపుతో, దీన మనస్సు కలిగి మనం దేవుని చేతి క్రింద ఉంటే తప్పక దేవుడు మనల్ని గొప్ప చేస్తారు, హెచ్చిస్తారు.